హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ కౌన్సిలింగ్ ఫర్ హ్యాపీ లైఫ్. ప్రతి మనిషి ఎక్కువగా కోరుకునేది ప్రతి క్షణం సంతోషంగా ఉండాలని. అయితే చాలామంది, అతి తక్కువ మంది మాత్రమే ఆ సంతోషాన్ని పొందగలుగుతున్నారు. చాలామంది ఆ సంతోషం కోసం అది దొరక్క నిరాశ నిస్పృహలతోనూ భయం ఆందోళనతోనూ టయాన్ని భారంగా గడుపుతూ ఉంటారు. దీనంతటికీ కారణం ఏంటంటే గతంలో జరిగిపోయిన చేదు అనుభవాలు, మనల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ గడపటం, భవిష్యత్తులో అంటే రేపేం జరుగుద్దో తెలియక ఇంకేమన్నా జరుగుద్దేమో, అటువంటి సంఘటనల కంటే ఇంకా పెద్దవి సంఘటనలు, భయంకరమైన సంఘటనలు ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పి ఆలోచించటం, లేదు ఇవేమీ లేకుండా అసలు రేపు ఏం చేయాలో తెలియదు అనేది కూడా ఒక దుఃఖానికి కారణం. ఈ రెండిట్ల వల్ల మనం ఏం కోల్పోతున్నామంటే ప్రజెంట్ ఈరోజు ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అనేది వదిలిపెట్టి నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించటం వల్ల చాలా దుఃఖానికి కారణం. అయితే ప్రతి మనిషి, తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎప్పుడు చేదు అనుభవాలు లేకోకుండా ఎప్పుడు మంచి అనుభవాలే ఎదురయ్యే మనిషి అంటూ కూడా ఎవరు ఉండరు. కానీ వాటిని మేనేజ్ చేసుకొని ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వాటిని చేసుకొని వెళ్ళగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జరిగిపోయిన దాన్ని వెంటనే కాకపోయినా తర్వాత అయినా మర్చిపోతారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఐ కెన్ చేజ్, ఏమైనా సరే నేను దాన్ని సాల్వ్ చేసుకుంటాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఆ రెండిటిని ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే ఈరోజు మాత్రం హ్యాపీగా ఉండటం అనేది తప్పనిసరిగా జరుగుద్ది. రెండో కారణం, మన సంతోషం మనలోనే ఉందనే విషయాన్ని మర్చిపోయి ఎదటి వాళ్ళ దగ్గర సంతోషం కోసం వెతుక్కొని ఆ సంతోషం ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళకి దక్కకుండా, ఈ మాట ఎందుకన్నానంటే ఈ సృష్టిలో ఏ ఒక్క మనిషి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. ఎవరో పర్ఫెక్ట్ కాదు. నువ్వు చూసిన వ్యక్తి నీకు నచ్చినమ్మటే వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి నువ్వు అనుకుంటావు. ఆ వ్యక్తితో రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటావు. దొరకనంతసేపు ఆ వ్యక్తిని ఎలా పొందాలా అని చెప్పి ఆలోచనలతోనే బాధపడుతూ ట్రై చేసి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, సంపాదించుకున్న వాళ్ళు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నీలో ఏ లోపాలు అయితే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అవి నువ్వు యాక్సెప్ట్ చేయు. ఎందుకంటే నీలో ఏ తప్పులు ఉన్నా సరే నీ ఎదటి వాళ్ళు మాత్రం, నీ నచ్చిన వాళ్ళు మాత్రం నువ్వు చెప్పినట్టే ఉండాలి, నీ ఆలోచనకు తగ్గట్టుగానే ఉండాలని కోరుకోవటం ప్రధానమైన కారణం ఈ దుఃఖానికి. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండటం అనేది జరగదు, ఉండరు. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది, మనలో ఉన్న మన లోపాలు చూసి మన మీద మనకే అసహ్యం వేసే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనం తొందరగా బయటపడితే బాగుండని చెప్పి చాలా ఆందోళన పడతాం. వాటి నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా బయటపడతారు. లేదంటే కనుక చెడు ఎడిక్షన్స్ ద్వారా, బ్యాడ్ ఎడిక్షన్ ద్వారా వాటి నుంచి మార్చుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ అది తాత్కాలికమే, తర్వాత ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది. అయితే ఎదటి వ్యక్తి నీలాగా ఉండాలంటే ఫస్ట్ ఎదటి వ్యక్తి నువ్వు కలిపి
ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్కి వస్తారో, ఎప్పుడైతే కలిసి మాట్లాడుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి అయితే వస్తారో, ఆ వచ్చిన తర్వాతే నువ్వు రిలేషన్షిప్ చేస్తే కనుక సగం బాధ అనేది ఉండదు. ఎందుకనంటే పై రూపాన్ని చూసి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అప్పుడు మనం ఆల్రెడీ పడిపోయినట్టే. అందంగా ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉంటారని రూల్ లేదు, అందం లేని వాళ్ళందరూ చెడ్డగా ఉంటారని రూల్ ఏం లేదు. కానీ మనిషి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే మనిషి యొక్క అందానికి, వాళ్ళ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి ఇష్టపడతారు. ఎస్, ఎవరైనా సరే అలాగే చేస్తారు. బట్ నువ్వు లైఫ్లో వాళ్ళతో జర్నీ అనుకొని ఉండవలసి వచ్చినప్పుడు నువ్వు తప్పనిసరిగా వాళ్ళతో నీకు ఇష్టపడినంటే వాళ్ళు ఏదో ఒక రకంగా సంపాదించేయాలని ఆతృత తప్ప వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో నీ మనస్తత్వానికి మ్యాచ్ అవుతారో లేదో అని చూసుకోకుండా ఏదో ఒక రకంగా బలవంతంగా వాళ్ళు ఒప్పించుకొని స్వాధీనం చేసుకోవటం. ఒకవేళ ఒప్పుకోకపోతే కనుక నీ లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ లైఫ్ మాత్రం ఈ భూమి మీద ఉండకూడదని చెప్పి నేటి జనరేషన్ చాలామంది ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. దానివల్ల నువ్వు హ్యాపీగా ఉండలేదు, ఇతర వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేదు. ఈ టాపిక్ ఎందుకని చెప్పానంటే ప్రజెంట్ డేస్ మనిషికి దుఃఖానికి, బాధకి, రకరకాల ఎడిక్షన్స్కి ప్రధానమైన కారణం రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్స్ మీద మనలో ఉన్న వాటిని ఒప్పుకోకుండా ఇతర వాళ్ళ మీద బ్లేమ్ చేయటం. ఆ బ్లేమింగ్ కూడా ఎలా ఉంటుందంటే నేను చెప్పినట్టు వింటలేదు, నేను చెప్పినట్టు ఉండటం లేదు అని అనుకుంటావు. ఎందుకుంటారు? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు కొన్ని అలవాట్లు, నీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎలాగైతే ఉంటాయో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉంటాయి. అందుకనే నచ్చిన వెంటనే వాళ్ళని ఒప్పించి నీ సొంతం చేసుకోకుండా వాళ్ళతో కొంతకాలం నువ్వు నీ మనసుతో గనక వాళ్ళ మనసును నువ్వు లెక్క కట్టినట్లయితే, వాళ్ళ ఆలోచనలు నీ ఆలోచనలకు సరిపోతున్నాయే లేదా నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీకు సరిపోతుంది అనుకున్నప్పుడే ఆ రిలేషన్స్లోకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనకి కంగారు ఎక్కడ అవుతాం? మనకి నచ్చకపోతే ఇంకా సర్వం కోల్పోయినట్లే అన్నట్టుగా, ఇంకా మనకి ఈ భూమి మీద ఆ మనిషి తప్ప ఇంక ఎవ్వరూ నాకు అక్కర్లేదు అన్నట్టుగా సర్వం వదిలేసి, చదువు అన్నీ వదిలేసి చక్కగా తిను తాగు సుఖించు అన్నట్టుగా వాళ్ళనే తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అయితే ఇవన్నిటికీ ఒకే ఒక రీజన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి సంతోషం అనేది వాళ్ళలోనే ఉంటుంది. ఎందుకనంటే మనిషి పుట్టిన తర్వాత తప్పనిసరిగా దేవుడు అతనికి ఒక స్కిల్ అనేది ఇస్తాడు. ఈరోజు క్రికెటర్స్ని కానీ, సినిమా యాక్టర్లు కానీ, రకరకాల సెలబ్రిటీస్ని కోట్లాది మంది అభిమానులు ఎందుకుంటున్నారు? వాళ్ళు వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయమని నిన్ను ఎప్పుడైనా అడిగారా? వాళ్ళ స్కిల్ని చూసి నువ్వు ఆరాధిస్తున్నావు. అలాగే నీలో కూడా ఒక స్కిల్ ఉంటుంది. నువ్వు చదువుకోవాల్సిన వయసులో చదువుకొని, లేదు నీకు స్కిల్ నువ్వు డెవలప్ చేసుకొని, ఎప్పుడైతే నువ్వు ఒక టాప్ పొజిషన్లో ఉంటావో నువ్వు వెంటబడి ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో మాట్లాడమని చెప్పి, నాతో రిలేషన్షిప్ చేయాలని చెప్పి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. నీవంటే అనేక మంది పడతారు. కానీ ఈ మాట చాలామందికి బాధగాను కష్టంగానే ఉంటుంది. వీడు జరగని విషయాలు చెప్తాడేంట్రా, జరిగే విషయాలు చెప్పమంటే అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ వాస్తవం ఇదే. ఇది లేనందువల్లే నువ్వు దుఃఖంలో ఉంటున్నావు. నువ్వు ఒక మంచి స్టేజ్లో కనుక ఉంటే తప్పనిసరిగా నీకంటూ కోట్లాది మంది అభిమానులు ఉన్నా లేకపోయినా కొంతమంది అయినా నేను అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలు. వాళ్ళు ఎంతకాలం ఉన్నా చాలు. ఎప్పుడు నీతోనే ఉండాలన్న కోరిక కూడా నీ దుఃఖానికి కారణమే. ఎందుకంటే నువ్వెంతకాలం బతుకుతావో నీకే తెలియదు. మరి నువ్వు ఇష్టపడిన వాళ్ళు నీ జీవితాంతం నీతో ఉండాలని కోరుకోవటం దురాశ. అందుకోసమని ఎవరికి ఎప్పటి వరకు రాసి పెట్టి ఉందో అప్పటి వరకు నీతోనే ఉంటారు. దట్స్ ఎనఫ్. ప్రపంచంలో వ్యక్తులకు కొదవేమీ లేదు. వీళ్ళు కాకపోతే నెక్స్ట్ ఇంకొక స్టేజ్లో ఇంకొకళ్ళు కలవచ్చు.
అంటే ఇది నేను ఎంతమంది అయితే అంతమందిని ఇష్టపడినంతకాలం ఉంచుకునే వాళ్ళు వదిలేయమని కాదు. ఎవరికి నచ్చినంత వరకు వాళ్ళు నీతో ఉంటారు. నీ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ ప్రవర్తన నచ్చినప్పుడు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. నీ వలన తప్పు ఏదన్నా జరుగుంటే వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగు. వాళ్ళని మళ్ళా నీ తప్పు జరగదు అని చెప్పి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయి. అయినా వాళ్ళు ఒప్పుకోకపోతే వదిలిపెట్టి. ఎందుకంటే వదిలేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనుకుని ఉన్నప్పుడు నువ్వు వదిలేయటం మంచిది. అంతేగాని వాళ్ళు హ్యాపీగా నిన్ను మర్చిపోయి నిద్రపోతూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం నిద్రాహారాలు మానేసి వాళ్ళ రిలేషన్షిప్ కోసం దేవదాసులాగా తాగేసేసి తిరిగేసేసి రకరకాల ఎడిక్షన్లు చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదే నేను ఈరోజు చెప్పే టాపిక్. నీ స్కిల్ డెవలప్ చేసుకో. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించి మాకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నిన్నటి గురించి ఆలోచించుకో, రేపటి గురించి ఆలోచించుకో, ఈరోజు గురించి ఆలోచించు. అప్పుడు తప్పనిసరిగా సంతోషం యొక్క రుచి అంటే ఏంటో చూస్తావు. థ్యాంక్ యూ.